తప్పు. ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి. కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు? ఎవరికైనా మరి అధ్వానంగా ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. ఒక్కరోజు ఐసీయూలో ఉంటే 40,000 తీసుకుంటున్నారు. ఏడ పేదవాడికి వైద్యం అంతా ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు ఏడ వైద్యం అంతా ఉంది. పరిస్థితులు బాగా లేవు. అతను మంచి పని చేశాడు, ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం. నేను అభినందిస్తున్నా. డబ్బు లేకపోయినా డబ్బుకి ఏం కొరత ఉంది? 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ఒక 15,000 కోట్లు తెచ్చి వీటన్నిటిని అభివృద్ధికి తెస్తే నష్టమేముంది? తప్పు అది. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు. ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయడం తప్పు. రెండు విషయాలు. మూడవది వాట్సాప్ పరిపాలన. చంద్రబాబు నాయుడు వాట్సాప్ అంటే మనం ఒక జాబ్ రాసి అయ్యా ఈ పని చేయంటే వాట్సాప్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్లు ఇస్తానమే వాట్సాప్ పరిపాలన. ఎక్కడుంది వాట్సాప్ పరిపాలన? ఓటాల పరిపాలన అయిపోయిందని నేను చెప్తూనే ఉన్నాను, ఆయన జవాబు చెప్పటం లేదు. ఎక్కడో అనంతపూర్లో ఎక్కడో చెప్పాడు ఒక జవాబు, మంత్రులు స్పందించాలి అని. నాకు తెలుసు, ఆయన స్పందించలేక చెప్తున్నాడు. అమరావతిలో 70,000 ఎకరాలు తీసుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు భూములు? డబ్బు తీసుకోకుండా ఇస్తున్నారా? 100 ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. రైతుల దగ్గర పీడించి తీసుకొని ఆ భూముల్ని ఎవరికి ఇస్తున్నారు? కోటీశ్వర్లకు ఇస్తున్నారు. ఇది కోటీశ్వర్ల ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కాదు. మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు క్రితంలో ముఖ్యమంత్రి. 17 మెడికల్ కాలేజీలని బయట అమ్మేదానికి అప్పుడే అడుగుతున్నారు. మేము మెడికల్ కాలేజ్ ఇస్తాం, దానికి 300 ఎకరాలు ఉంది, మదనపల్లిలో మంచి అట్మాస్ఫియర్ ఉందని చెప్తున్నారు. ఎంత డబ్బులు అడుగుతున్నారు? బెంగళూరులో ఎవరు అడుగుతున్నారు? ఇదే వాట్సాప్ పరిపాలన అంటే? ఓటాల పరిపాలన నేను అంటున్నాను, ఆయన వాట్సాప్ పరిపాలన అంటున్నాడు. కరెక్ట్. ఓటాల పరిపాలన వాట్సాప్ పరిపాలనే కాదు, ఎవరికి మేలు జరుగుతూ ఉంది. 15 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కాకినాడలో కనీసం ఒక్కరన్నా బాగుపడ్డారా? పోనీ చిత్తూరులో బాగుపడ్డారా? కొంతమంది కోటీశ్వర్లు మాత్రం బాగుపడుతున్నారు. ఎవడు బాగుపడుతున్నాడు? ఎక్కడ బాగుపడుతున్నాడు? ఎవరు అడగాలిది? 15 సంవత్సరాల్లో ఏమి చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా? మరి 15 సంవత్సరాల్లో ఏమి చేయలేని ఆయన రాబోయే 3 సంవత్సరాలు ఆయన చేయబోయేది ఏంది? ప్రతిరోజు ఏదో ఒకటి టాటాలు ఇచ్చారు, బిర్లాలు ఇచ్చారు. నేను సింగపూర్ పోయాను, నిన్న పోయి కోయంబత్తూరు పోయి ఇచ్చాడు ఒక ఆయన. అక్కడ పెట్టుబడులు ఆడు ఉంటే కదా వాళ్ళ ఊర్లో పెట్టుకుంటారు, ఎక్కడికి ఎందుకు వస్తారు? అట్టర్ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేస్తూ, చివరిలో ఎలక్షన్ కమిషన్ ఇదొక భ్రష్టు పట్టిన కమిషన్.